వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. ఘన చరిత్ర, విశిష్ట సంస్కృతి, స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర. సాహిత్యంలో తనదైన స్థానం. అన్ని కలబోసిన నగరం రాజమహేంద్రవరం. ప్రస్తుతం 3 లక్షలకు పైగా జనాభా కలిగిన రాజమహేంద్రవరం నగరంలో 112,780 గృహాలు ఉండగా రోజుకి 160 టన్నుల చెత్త బయటకు వస్తోంది. 182 వాహనాల ద్వారా ఇంటింటా చెత్త సేకరించడంతో పాటు నగరంలో దాదాపు 1,400 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు విధులు నిర్వహిస్తున్నారు. పొడి వ్యర్థాలను ఎంఆర్ఎఫ్ కేంద్రాలలో కంపార్ట్మెంట్లలో వేరు చేసి రీసైక్లింగ్ కంపెనీలకు ఇవ్వడం జరుగుతుంది. తడి వ్యర్థాలను కేంద్రీకృత విండ్రో కంపోస్టింగ్ మరియు వికేంద్రీకృత వర్మీ కంపోస్టు యూనిట్లకు మరియు ఎలక్ట్రిక్ కంపోస్టింగ్, పిట్ కంపోస్టింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యే కంపోస్టును మన నగరంలో పలు పార్కులలో మరియు డివైడర్లపై ఉన్న మొక్కలకు ఉపయోగించడంతో పాటు వాడిన కొబ్బరి నుండి పీచుని ఉత్పత్తి చేసి రోడ్డుల క్యూరింగ్ కి ఉపయోగించడం జరుగుతుంది. మరియు ప్రమాదకర వ్యర్థాలను సురక్షితంగా కంబాషన్ ద్వారా ఇన్సినరేషన్ చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ శానిటేషన్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్ టీంల ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధాన్ని అమలు చేస్తోంది. మరియు అడిషనల్ కమిషనర్ స్వయంగా ప్రజలతో పాటు వీధి విక్రయదారులకు నిషేధిత ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. గడిచిన ఏడాదిలో 5 టన్నుల వరకు ప్లాస్టిక్ సీజ్ చేయడంతో పాటు దాదాపు 45 లక్షల రూపాయల వరకు జరిమానా రుసుములు వసూలు చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై తమ నిబద్ధతను తెలియజేశారు. నగరంలోని అనేక ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా రోడ్డుపై చెత్త, డ్రైన్ ఆక్రమణలు, డ్రైనేజీ ఓవర్ఫ్లోలను గుర్తించడంలో ఆర్ఎంసీ సిటీ ఆపరేషనల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది. పారిశుద్ధ్య వాహనాలకు జీపీఎస్ వాహన ట్రాకింగ్, నగర ప్రజల నుండి పారిశుద్ధ్యంపై ఫిర్యాదులను స్వీకరించడం, ఇంటింటికి వెళ్లి సేకరించే వాహనాలను పర్యవేక్షించడం, పారిశుద్ధ్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం వంటి మొదలైన వాటిని సీఓసీ పర్యవేక్షిస్తోంది. తరచుగా చెత్త వేయబడుతున్న ప్రదేశాలను నివాసితుల సహకారంతో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్ సిబ్బంది మరియు పర్యావరణ కార్యదర్శులు జీవీపీలుగా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చెత్తతో నిండిపోయిన 175 జీవీపీలను గుర్తించి సుందరీకరించి సెల్ఫీ స్పాట్లుగా మార్చారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర స్వచ్ఛ భారత్ అర్బన్ వారు సామాజిక మాధ్యమాల ద్వారా అభినందిస్తూ పోస్టు చేయడం జరిగింది. నగరంలో ఒక్క రోజులో 50 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించిన నగరపాలక సంస్థ వారికి కమ్యూనిటీ కంపోస్టింగ్ మరియు ఆన్ సైట్ కంపోస్టింగ్ పై అవగాహన కల్పించి తడి చెత్తను కంపోస్ట్ గా మార్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కేంద్ర సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎక్సలెన్స్ వారు ఈ బల్క్ వేస్ట్ జనరేటర్ల నిర్వహణ చేస్తున్న తీరుని ప్రశంసిస్తూ చేంజ్ మేకర్స్ కాంక్లేవ్ అవార్డులను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు అందించింది. శానిటరీ సిబ్బంది నగర గృహిణులకు హోమ్ కంపోస్టింగ్ పై అవగాహన కల్పించి వారితో ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను కంపోస్టుగా మార్చి టెర్రస్ గార్డెన్ మరియు మొక్కలకు ఉపయోగపడే విధమైన కార్యక్రమం చేసింది. నగరంలో సుమారు 8,000 మంది ఈ హోమ్ కంపోస్టింగ్ ద్వారా కంపోస్టును ఉత్పత్తి చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నోటీసుల ద్వారా కాలువలపై ఆక్రమణలను తొలగించి మురుగు కాలువల పూడికతీత మరియు నిర్వహణను సులభతరం చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరం నగరానికి ప్రతిరోజు 50,000కు పైన సమీప గ్రామీణ ప్రజలు రాకపోకలు జరుపుతారు. వారి కోసం అన్ని సదుపాయాలతో నగరంలో 54 పబ్లిక్ మరియు కమ్యూనిటీ టాయిలెట్లను సులభ్ ఇంటర్నేషనల్ వారిచే నిర్వహించబడుతుంది. ఇటీవల నగర మహిళల కోసం ప్రారంభించిన పింక్ టాయిలెట్ రాష్ట్రంలోని పలువురి మన్ననలను పొందింది. కలెక్టర్ మరియు కమిషనర్ పి ప్రశాంతి ఐఏఎస్ గారు అడిషనల్ కమిషనర్ నగరంలో పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఆ ప్రాంతాల్లో ఉండే సమస్యలను గుర్తించి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కమిషనర్ పి ప్రశాంతి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు.
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ చర్యలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులలో 3 నుండి 10 లక్షల లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ దేశంలో 19వ స్థానంలో నిలవగా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. కాగా గత సంవత్సరం 59వ స్థానంలో నిలవడం గమనార్హం. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా కలెక్టర్ పి ప్రశాంతి గారు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్, ఏపీ ఎస్ఏసీ ఎండీ అనిల్ కుమార్, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ పాల్గొన్నారు. రానున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో మరింత మెరుగైన ర్యాంకు సంపాదించడం లక్ష్యంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఆ ప్రణాళికను అమలు చేసే దిశగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డంప్ సైడ్ రీమెడియేషన్ కు ప్రాధాన్యమిస్తూ వచ్చే సంవత్సరంలోపు 50% డంప్ సైడ్ రీమెడియేషన్ జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల కొత్త థీమ్తో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించడం జరుగుతుంది. మరియు త్వరలోనే గోదావరి ఘాట్లో మరియు తీరంలో చెత్తని కట్టడి చేసేందుకు ఒక ఏజెన్సీని నియమించనున్నాము. సులభ్ ఇంటర్నేషనల్ ద్వారా మరో 10 టాయిలెట్లను అన్ని సదుపాయాలతో పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా మరియు చెత్తను విభజించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో టాప్ 10 స్థాయికి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం.